ఒకప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో కీలక రాజకీయ కేంద్రంగా ఉన్న రాయచోటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అన్నమయ్య జిల్లా కేంద్రంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా సున్నితమైన నియోజకవర్గంగా పేరున్న రాయచోటిలో ఇప్పుడు అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం, ఉపాధి అంశాలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. ఎన్నో రాజకీయ మలుపులు, వరుస పరాజయాలు, పార్టీ మార్పులు, చివరకు 2024 ఎన్నికల్లో విజయం, ఆ వెంటనే మంత్రి పదవి. ఇలా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అనేక ఎత్తుపళ్లాలను చూసింది. ఇప్పుడు తనకు లభించిన అవకాశాన్ని రాయచోటి అభివృద్ధికి ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి స్ఫూర్తితో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రారంభం నుంచే రాయచోటి రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన అనేక ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. అయితే రాజకీయ ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగించారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. అయినప్పటికీ రాజకీయంగా తన ప్రత్యామ్నాయాలను కొనసాగించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి రాయచోటి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం పనిచేశారు. అయితే 2021లో వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజకీయ జీవితంలో 2024 ఎన్నికలు కీలక మలుపుగా మారాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయచోటి నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై 2495 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది ఆయనకు తొలి అసెంబ్లీ విజయం. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం, వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాల తర్వాత వచ్చిన ఈ గెలుపు ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. అంతేకాదు, ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే ఆయనకు కీలకమైన బాధ్యత లభించింది. 2024 జూన్ 12న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో యువజన, క్రీడలు, రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సూచనలతో రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. నియోజకవర్గాన్ని కేవలం రాజకీయంగా కాకుండా ఆర్థికంగా కూడా బలోపేతం చేయాలన్నది తన లక్ష్యమని ఆయన అంటున్నారు. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు ఏర్పడాలి, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి, మౌలిక వసతులు మెరుగుపడాలి, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలి అన్న అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. రాయలసీమపై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాయలసీమ అంటే రాళ్లసీమ కాదు, రత్నాల సీమ అంటూ ఆయన తన ప్రాంతంపై ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో అపారమైన వనరులు, భూమి, మానవ వనరులు, పారిశ్రామిక అవకాశాలు ఉన్నాయని, వాటిని సరిగ్గా వినియోగించుకుంటే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన చెబుతున్నారు. అదే దిశగా రాయచోటిని అభివృద్ధి చేయాలన్నది తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకు డోర్ టు డోర్ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెబుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన లేని వారికి వాటి గురించి వివరించడం, అర్హత ఉన్న వారికి పథకాలు అందేలా చూడటం, స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం వంటి అంశాలను ఈ కార్యక్రమం ద్వారా చేపడుతున్నట్లు చెబుతున్నారు.
చెబుతున్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజలతో సంబంధం కొనసాగించడం మాత్రమే కాకుండా మంత్రి హోదాలోనూ ప్రజలకు అందుబాటులో ఉండడమే తన లక్ష్యమని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తనపై వస్తున్న రాజకీయ విమర్శలపైన మంత్రి స్పందిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే విమర్శలకు రాజకీయ విమర్శలతోనే సమాధానం ఇవ్వడం కంటే అభివృద్ధి పనులతోనే సమాధానం చెప్పాలన్నది తన వైఖరి అని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో రాజకీయాలకు అతీతంగా సహకరించాలని పిలుపునిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని మంత్రి చెబుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొంటున్నారు. రాయచోటి విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. నియోజకవర్గానికి అవసరమైన మౌలిక వసతులను గుర్తించి దశల వారీగా అభివృద్ధి చేయడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే రాయచోటిని అభివృద్ధి పదంలో నడిపించడం అంత సులభమైన పని కాదు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అవసరాలు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి వంటి అనేక అంశాలపై సమగ్ర దృష్టి అవసరం. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించాలంటే మౌలిక వసతులతో పాటు పరిశ్రమలకు అనుకూల వాతావరణం కూడా అవసరం. మంత్రిగా రాష్ట్ర స్థాయి బాధ్యతలు, ఎమ్మెల్యేగా నియోజకవర్గ బాధ్యతలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మరో సవాలే. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కొంటూనే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎన్నో రాజకీయ పోరాటాల తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించి అనూహ్యంగా మంత్రి పదవి అందుకున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక దశలో ఉన్నారు. తనకు వచ్చిన పదవిని కేవలం రాజకీయ అవకాశంగా కాకుండా రాయచోటి అభివృద్ధికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన మాటలు చెబుతున్నాయి. రాయచోటిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం, రాయలసీమను రత్నాల సీమగా మార్చడం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచడం, ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడం తన లక్ష్యాలని మంత్రి చెబుతున్నారు. మరి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజన్ కు ప్రభుత్వ సహకారం ఎంతవరకు లభిస్తుంది? పెట్టుబడులు రాయచోటి వైపు మళ్లుతాయా? యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అందుతాయా? అభివృద్ధి పనులతో నియోజకవర్గ రూపురేఖలు మారుతాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని విజయాన్ని అందుకుంటున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును అభివృద్ధి పనులతో మరింత బలపరుచుకుంటారా అన్నదే ఆసక్తికరంగా మారింది.